कसौटी मिनिमम चल కొడతా ఇట్లానే తాళం మీ ఉంది, బండి లేదు. తాళం నీ దగ్గర ఉంటే బండి నీ దగ్గరనే ఉంటది. స్మార్ట్ గా అనిపిస్తుంది ఒకసారి కెమెరాలో ఊపిరా. కానీ ఆ ముఖ్య హైలైట్ ఉందా. నాకు నా బండి రాలే అనుకో, మీ 2 బండ్లు గాయబైపోతాయి. ఎరా నీ బండి అయితే ఖచ్చితంగా గాలబెట్టేస్తారా మళ్ళీ అప్పటికే లాగాడుతున్నా. అప్పటికే స్కూల్కి ఉన్నారు చేతులు పట్టుకొని, టెన్షన్ నాకైతుంది. లోపల ఉన్న బండి పోయింది. బండి నీ దగ్గరనే ఉంది, మజాక్ ఆడుతున్నావు అరా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బెనరేటర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో గైస్, బెనరేటర్ ఉంటాయి కానీ నన్ను మొత్తం ఒక పిక్చర్ చేసేస్తారు ఇమ్రాన్ అన్న, ఈ సన్నీ ఆడి ఇంకా ఇర్ఫాన్ కలిసి. సో ఏమైందంటే ఒక 4-5 డేస్ కింద నా బండి కొట్టేసిండు ఇమ్రాన్ అన్న. ఆ విషయం సన్యాకి తెలుసు, ఇర్ఫాన్కి తెలుసు, ఇమ్రాన్ అన్న కూడా తెలుసు. ఇమ్రాన్ అన్నకి తెలుసు అంటే ఆయన కొట్టేసిన ఆయనకి ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది. అయితే ఏమైందంటే నేను కొన్ని డేస్ కింద ఏమైంది, ఇట్లా నా బండి పోయిన ఫ్రస్ట్రేషన్లో ఏమంటారు ఇర్ఫాన్తో మస్తు కొట్లాడినా అనమాట. కొట్లాడితే ఆయనేమో నాకేం తెలుసు నువ్వే తీసుకోవాలని చెప్పి అన్నాడు. దాని తర్వాత నేను సన్నీ అని పిలిచిన, సన్నీ అంతా కొట్లాడితే వాడు నాకు తెలియదు అన్నాడు. ఇమ్రాన్ అన్న అదే టైంకి ఫోన్ చేసిండు. మళ్ళీ ఆ టైంకి సన్నీ కాల్ చేసిండో ఇర్ఫాన్ కాల్ చేసిండో నాకు తెలియదు. మొత్తం కదా అదే టైంకి ఆయన నాకు ఫోన్ చేసి ఏడున్నా అని అడిగితే అన్నట్టు నా బండి పోయిందన్న, నా బండి కోసం ఇట్లా కొట్లాడుతున్నా, ఎత్తుకుతున్నా నా బండి అని చెప్తే అయ్యా అవునా వస్తున్నాను నేను కూడా అని చెప్పి ఆయన కూడా సడన్గా ఎట్లా అంటే ఏం తెలియనట్టు వచ్చింది అనమాట. కానీ ఫైనల్గా చూస్తే బండి దొంగతనం చేసిన దొంగని ఇమ్రాన్ అన్న, ఆయనకు సపోర్ట్ చేసిన సన్నీ, ఇర్ఫాన్ కూడా నా పక్కన ఉన్నారు. మొత్తం వీళ్ళు ముగ్గురు నా పక్కన ఉంటే నన్ను ఎంత పిచ్చం చేసినా మీరు వీడియోలు చూడొచ్చు. ఎట్లా అంటే నేను పిఎస్ఐ కంప్లైంట్ ఇస్తానంటే పోయి ఇచ్చుకోపో, ఏం కాదు దా నేను కూడా వస్తాను అని చెప్పి నాతో సపోర్ట్గా నిలిచిరో. నన్ను ఎంత పిచ్చం చేసినంటే నేను పిఎస్ దగ్గరికి పోయినాక నాకు ఫోన్ చేసి మళ్ళీ బ్యాక్ పిలిచాను అనమాట, బండి మా దగ్గర ఉందని చెప్పి. గాయస్ ఎంత లిటరల్గా అంటే నేను పిచ్చం చేసిరో మీరు వీడియోలు చూడొచ్చు. వీళ్ళు ఫన్ కోసం చేసిరేమో కానీ ఆ టైంలో నేను ఫుల్ కోపం అయిపోయాను అనమాట. లాస్ట్గా నేను కోపం అయిపోయింది చూసి నాకు ఫోన్ చేసి ఇక రా బండి ఉంది అని చెప్పి పిలిచిర్రు. కానీ ఇప్పటికీ నా బండి నాకు ఇస్తలేడు గాయస్. ఒకసారి మీరు ఈ వీడియో చూడరు మీకు అర్థమవుతుంది. సో వీడియో చూసి ఇక ఎంజాయ్ చేస్తారో, మీరు వాళ్ళ గురించి ఏం ఒపీనియన్ ఉందో నాకు కమెంట్స్లో చెప్పుర్రి. సో వీడియో మాత్రం ఇప్పుడు స్టార్ట్ అయితే చూడరు. అరే వీడియో ఆన్ చేసినా ఖాళీ కాయపోయి నాకు బండి చెప్పాల్సిన. అరే మళ్ళీ నాకేం తెలుసు అంటే బండి ఇన్న పెట్టి పోతా కదా. అరే గాయస్ చూడు, నేను బండి ఇక్కడ నిన్న పెట్టేసి పోయినా. నేను నిన్న ప్రాక్టీస్కి పోయినా, వచ్చినాక మా ఇంటికి రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పి బండి పెట్టేసి ఇంటికి పోయినా. ఇప్పుడు వచ్చినాక బండి లేదు, బండి లేకపోతే ఏమంటారు నేనే తీసుకుపోయినా అంటూ. అరే నువ్వు ఒక్కనే ఉన్నావు, అదే మీ ఇంట్లో పెట్టి పోయినా బండి నేను. నువ్వు నన్ను అంటే పోయింది మళ్ళీ. సన్నీ కూడా ఉంటాడు, సన్నీ కూడా కాల్ చేయమన్నా. సన్నీకి చేసిన ఆల్రెడీ ఆయన ఫోన్ చేసిన వాడు వస్తున్నా అని చెప్పిండు. కాదు ఫన్, నేను బండి మీ ఇంట్లో పెట్టి పోయినా, రెస్పాన్సిబిలిటీ ఏముంది ఉంటుంది మళ్ళీ నిన్న లేకపోతే ఇంకో అడుగుతా. బండి తాళం ఏడుంది, బండి తాళం మరి బండి ఇక్కడ తీసుకురా. బండి తాళం మెయిన్ ఉందంట, బండి పోయిందంట. బండి తాళం కూడా ఇన్న ఉంది కానీ బండి లేదు, బండి లేదని చెప్పి చెప్తారు. బండి లేకపోతే బండికి ఏమైనా కాల్చేస్తుంది ఎవరికనికి కాదు. సన్నీకి ఉంది కదా కాల్ చేతులు. ఎవరికి? సన్నీ ఎందుకు తీసుకోతాడు బండి? నేను కూడా వస్తున్నా అని పిలుస్తా. ఆగు ఇక్కడ ఇంకెంతసేపు ఆయనకి రానికి పని నుంచి మంచిగా మాట్లాడుతుంటే ఇంటర్నల్ లేరు వీళ్ళు. బండి చేసిరు మీరు ఏమైనా మదాకా ఆడుకోరు పోయి నాకు తెలియదు. నా బండి ముడితే నాకు చెప్తాడు. హలో అరే ఎంతసేపు రావే నీకు రాపిడోలో రానికి? జల్దీ రాదా బయటికి రా, మదాకైతున్నారా మీకు? నాకు అర్థం కాదు. అప్పటికే అదే చెప్తున్నా వస్తున్నా ఇంకో వస్తారు. అర్ధ గంట అయింది వచ్చిన నీడికి. బండి ఎవరు తీసుకొని రా నా నిజం నిజం చెప్పు. జల్దీ రా లోపల రా भाई गाड़ी का मेरे को నాకు దమ్మా ఖరాబ్ చేయకి ఇర్ఫాన్ ప్లీజ్ చెప్తున్నాను నేను. బ్రో నాకు కూడా తెలియదు బ్రో. ఏం తెలియదు? మీ ఇంట్లో పెట్టిన బండి ఇంట్లోకి వెళ్ళిపోతే తెలియదు అంటే ఏంది? అవు బ్రో, సన్నీ వచ్చింది కదా, సన్నీకి అడుగు ఒకసారి. అరే బండి ఎదురా నాది, నా సిగ్నల్ అంటారు రా భయ్. చాలా మీ ఉంది, బండి లేదు. తాళం నీ దగ్గర ఉంటే బండి నీ దగ్గరనే ఉంటుంది. సన్నీ యాక్టింగ్ చెప్పి నిన్న మనం ప్రాక్టీస్ పోయినామా? పోయినాం. రాత్రి వచ్చి బండిలో పెట్టినామా? ఇప్పుడు బండి లేదు, తాళం ఎన్నో ఉంది. మేము పొద్దున పెట్టేటప్పుడు గమనించారు, రాత్రి నేను కూడా వండుకున్నా గమ్మన్నా. అరే నాకు దమ్మా ఖరాబ్ చేయకర్స్ అని చెప్తున్నాను నేను. అరే అన్న నాకేం తెలుసా? నాకేం తెలుసు, నువ్వే తీసుకోపోయినా అనుకుంటా. అరే అరుస్తున్నావు గీస్తున్నావు. అరే 13 లక్షలు బండి పోయి ₹2 బండి కాదు, అది చిన్న బండి కాదు, అర్థమైందా? మీరు కూల్గా ఉన్నారు చేతులు పట్టుకొని, టెన్షన్ నాకైతుంది.
తీసుకోపోలే తాళం ఇచ్చినా కదా బండి ఇప్పుడే తెలుసా మాకు కూడా ఉంది అన్న టెన్షన్. ఏముందిరా బై టెన్షన్? ఫోన్ చేసి అర్ధ గంటకు వస్తున్నాను రా, వస్తున్నా 5 నిమిషాలు వస్తున్నా 2 నిమిషాలు వస్తున్నా అనుకుంటా. బండి లేదా నా కాడ? అవు బండి లేదంటే నా బండి తీసుకోపోతారా? నా బండి ఏడుంది మరి? నేను ఎందుకు తీసుకోపోతానా? ఇక్కడ పెట్టుడు తప్పు చేసిన గల్తీ కదా మీ గాడి మళ్ళా తాళం నమ్మకం మీద అరే అవును బై తాళం పెడితే తాళం మీద పెడతారా? మళ్ళీ బండి నేను ఎందుకు తీసుకోపోతాను? మనోళ్ళే పిచ్చోన్నా? అరే నా ఎడ్డం లెక్క అనిపిస్తున్నా, నాకు అర్థం కాదు. బండి తాళం ఏం పెట్టుకున్నాం, బండి లేదంటే తాళం ఏం ఉంది. మళ్ళీ తాళం కూడా పోదా బండి పోతే? మైక్ వచ్చింది దొరికిపోతానా నేను బండి తీసిన అనుకో అన్నకి. మళ్ళీ బండి తెలుసు ఏడున్నా బండి తీసుకోనా అది? అరే నా బండి పోయిందా? ఇలా అడితే నాకు తెలియదు అంటారు. తాళం ఇచ్చి చేతిలో తాళం ఏంది, బండి లేదు. బండి ఇర్ఫాన్ వాళ్ళ ఇంట్లో పెట్టినా, మా ఇంటికాడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పి. ఇప్పుడు ఇక్కడికి వస్తే బండి లేదు, తాళం ఏమో ఇంట్లో పెట్టుకోను, తాళం ఇంట్లో ఉంది. ఏనా బండి అంటే నాకేం తెలుసు, నువ్వు తీసుకున్నావు అనుకున్నాను. నన్ను అంటుండు ఉల్టా. నేను ఇప్పుడే వచ్చిన, నేనేమో ఉల్టా నన్ను అంటుండు నువ్వే తీసుకున్నావు అనుకున్నా బండి అని. అదే పొద్దున్న లేస్తే బండి అనిపిస్తే ఫోన్ చేస్తారా చేయరా ఎవరైనా? ఫోన్ చేయలే, ఏం చేయలే నాకు. నేను తీసుకుని అనుకుని గమ్మున్నాడు అంట. ఒక్కొక్కసారి ప్రాక్టీస్కి వెళ్ళిపోతావు కదా. అదే ప్రాక్టీస్ కి పోతా బై, నేను నీకు చెప్పి తీసుకోదా బండి? చెప్పకుండా తీసుకోను కదా. ఇప్పుడు అంత పెద్ద బండి మీ ఇంట్లో పెట్టినా నేను, అవన్నీ కాదు ఆ మాటని ఫస్ట్. అంత పెద్ద బండి మీ ఇంట్లో పెట్టినప్పుడు ఆ బండి తీసుకునేప్పుడు చెప్పి పోతా, ఇఫన్ నేను బండి తీసుకోవద్దని చెప్పి పోతాను నీకు. ఎందుకంటే లేవగానే మంచి టెన్షన్ కావాలా బండి ఎడవేదని చెప్పి. నీకు ఆ టెన్షన్ లేదు నీ బాడీలో అసలు. నవ్వుతున్నా ఇంకా సిగ్గు లేకున్నాను. వాళ్ళు బండి మీ ఇంట్లో పెట్టినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంది. తాళం మీద పెట్టుకొని బండి అయితే తాళం ఏం చేసుకోవాలి తీసుకొని, తాళం ఏం చేసుకోవాలి తీసుకొని. ఆ బండి నాకు కావాలని తెలియదు అవన్నీ. ఏం సరే నాకేం తెలుసు బండి ఇల్లు ఉండే బండి. అరే మజాక్ చేయక ఇర్ఫాను. అరే సన్నిగా బండి నీకు తెలుసు అంటాడు. బండి కనిపిస్తలే నాకు కూడా ఉందా? ఇప్పుడు నువ్వు చెప్పేవారు తెలియదు నాకు తెలియదు. అడగా నన్ను అంటావేమో. అరే సన్ని నిజం చెప్పురా నీ బండి చెప్పి చెప్పి నా బండి దాచి అట్లా ఎందుకు చేస్తా బండి అంటాడు. అదే ఒకవేళ బండి దాచి పెడితే నాకు ముందే చెప్పురా నాకు కాలిబిల్ట్ ఎగో. అది నేను కమ్మున పిఎస్ఐ కంప్లీట్ చేస్తే చెప్తాను. నేను కూడా వస్తా నీతో, నీ బండి పెట్టాను చెప్తాను డైరెక్ట్ బండి తీసుకో. అరే ఇచ్చేమో నా బండి మనదే కదా. భయం అవుతుంది, నువ్వు చేసినావా? భయం అవుతుందా అంటే? భయం అంటే నీకు నా బండి అని చెప్పి ఇంత చింత లేదు, పోతే పోనే వదిలేస్తున్నాను. అదే నేను చెప్తున్నా, నువ్వైతే మధ్యలో వస్తున్నావు. నువ్వు దాచిపెట్టినావు మళ్ళీ బండి ఎందుకు దాచిపెడతావు? నా దగ్గర ఎందుకు నవ్వుతున్నావు పోయి? మాట్లాడుతున్నా నేను. ఉంటాను మన వాళ్ళ దగ్గర ఎవరైనా ఉంటారు, బండి తీసుకోపోతారు. చెప్పి తీసుకోవాలి, తీసుకోపోతే తాళం మీద పెట్టి బండి గాయబ్ చేసి బండి నాకేం తెలిసానంటే నేను అనిపించి మంచిగా వస్తాయి కదా నాకు మాటలు. అరే నేను తీసుకోతా పోయి, నేను తీసుకోతే తాళం మీద ఎందుకు ఉంటుంది? నా దగ్గర ఉంటది కదా. నీకు ఇంకో తాళం లేదా? ఇంకో తాళం లేదు నా దగ్గర, ఒకటి తాళం ఉంది. ఇంకో తాళం ఇషాక్ దగ్గర ఉంది, ఇషాక్ అడగాల. ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అంటే మళ్ళీ బండి తాళం ఇంకొకటి ఆయన దగ్గర ఉంది, నా దగ్గర లేదు. పెట్టు బ్రో నువ్వు ఫోన్. సన్నీ లేకుంటే ఎవరైనా తీసుకోపోతారు. నేను తీసుకోండి, నేను చెప్తే అడిగి తీసుకోతా. हेलो भाई, मेरी गाड़ी की चाबी है तुम्हारे पास? और एक चाबी है ना जी तुम्हारे पास? जब सनी को देने के भी बोले थे शायद। हाँ होंगी है। అప్పుడు నేను కార్లో పోయి బండి दिए चाबी संजय को तुम? हेलो चाबी भाई तुम्हारे पास ही है? गाड़ी की चाबी इरफान के घर में से भाई, हमारी गाड़ी नहीं है यहाँ पे. इन लोग कहे कि मेरे क्या हुआ? इन लोग कहे कि मेरे को नहीं मालूम बोल रहे. गाड़ी गाड़ी कहाँ बोलती इरफान से नाकेंदल से बोल रहा हूँ. అడగా నా గట్టిగా ఒకసారి ఫస్ట్. इन लोग क्या बोल रहे तुम हर एक चाबी से आके गाड़ी लेके चल गए कहते. मेरे को बोल रहे मैं नहीं जी. इन लोग क्या बोल रहे चाबी यहाँ पे छे, मेरे पास और एक चाबी है सुन लेना. मेरे घर पे चाबी देखो सुने అర్థమైందా? అర్థమైందా? చెప్పింది ఏం చెప్తున్నా? తాళం అయినా లేదు. నచ్చినవేమో నువ్వు తీసుకోపోయి. अरे भाई तुम्हारे पास चाबी कितने दिन से? अच्छे की पहले से ही छे, कितने की महीने से? हाँ सुने, कभी तो ये चाबी पूछा तुम्हारे को फोन करके मैं, पूछे समझे? ठीक है भाई, 1 सेकंड रुको, कॉल कर रहा हूँ ना. गाड़ी कहाँ की छुपा दे के तमाशा कर रहे ना. ఎవరు చూపాయా? అరే చూపాలంటే వాళ్ళ బండి పోయిందా అలా పోయి మళ్ళీ ఎడపోయింది మళ్ళీ బండి కంప్లైంట్ ఇద్దాం బండి ఉంది, ఈ బండి ఉంది, నిన్న రాత్రికి వెళ్ళి అన్న బండి ఉంది, అన్ని బండి ఉంది, అది ఒకటి మళ్ళీ. అరే మూడు, అరే ఇగో వినయాలు బయటికి పోయిండు, ఇంటికి వెళ్ళిపోయిండు. నా బండి ఎడపోయింది మళ్ళా.
ఇలా కూడా తాళం కూడా దానికి ఉంటది, ఒకటి తీసుకోపోరు నుంచి నా బండి తలం అయితే బండికి పెట్టా కదా నేను. ఇప్పుడు బండి కాదు పోయి, నా బండి ఏడ పోయింది. అరే కాదా, ఉన్న తాళం బండి తాళం దానికి ఉన్న బండి ముట్టారు కానీ లోపల ఉన్న తాళం పోతుందా అన్న? మళ్ళీ అదే నేను అడుగుతున్నా, ఏ బండి దగ్గర తాళం ఉందో ఆ బండి కూడా తీసుకోవాలి. ఏ బండి తాళం ఉందో ఆ బండి పోయింది, ఎట్లా పోతుంది భయ్? నువ్వు అన్ని సిల్లీ ఆన్సర్లు ఇస్తున్నావు. ఏమో చేసుకో చూసుకో, నా దమ్మా ఖరాబ్ చెప్తాను. ఇంకా అమ్మ పిఎస్ఆ కంప్లైంట్ ఇచ్చేస్తా. చే బ్రో. సరే వీళ్ళు నా బండి తమాషా నాతో ఇగో. నాకేం తెలుసా, నేను పొద్దున్న లేచే వరకు బండి లేకపోతే నువ్వు ఒక్కొక్కసారి పొద్దున్న రైడ్కి పోతావు కదా ఒక్కొక్కని అట్లా అనుకున్నా నేను. అరే నేను రైడ్కి పోతే నేను స్టోరీ అయినా రీల్ అయినా పెడతా, బండి రాదంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతారా భయ్? అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అన్నీ చిన్న బండి కాదు సార్. నాకు కూడా ఉందా 13 lakhs అన్న. అడిగా భయ్, నాకు తెలియదు భయ, నిజంగా అంటున్నా, నాకు తెలియదు బయట. అరే నేను ఎంతో సింపుల్ గా చెప్తున్నా, నాకు తెలియదు అని చెప్పి అట్లే ఏమన్నా వేసింటే నువ్వు నా దగ్గర ఎందుకు వస్తున్నావు? మీ దగ్గర నేను ఈయన ఉండి ఏమన్నా కొట్టించుకోరు, నా బండి నాకు కావాలి. నాకైతే తెలియదు నన్ను అడగకు. అరే తెలియదు అంటే మన ఏడవేంద్ర నువ్వు రాత్రి ఇన్న వాడుకున్నావు, ఆయన ఇన్న ఉన్నాడు, తాళం ఇన్నే ఉంది బండి. ఇలానే ఫోన్ చేయి లాస్ట్. కిలోకి ఫోన్ చేసి ఏం చేయాలి? అరే ఆయన కూడా ఉన్నాను రాత్రి, ఆయన బండి కూడా ఉన్నాయి. ఎట్లా తీసుకోపోతారు 2 బండ్లు? అరే ఆయనకేం సంబంధం రా భయ్? మళ్ళీ చెప్పు ఎవరు తీసుకోయారు? నాకేం తెలుసు, కాంటాక్ట్ ఎవరు ఉన్నారు నేను చేసుకో. అరే ఎవరికి ఇవ్వాలా భయ్? నా బండి తీసుకోయే అధికారం ఎవరికి నేను లేదు అసలు. తాళం పెట్టి పోతాను, నీ నమ్మకమే పెట్టి పోతా. ఎప్పుడు తాళం పెట్టినావు? రాత్రి పెట్టి ఎప్పుడు ఇలా బండి పెట్టా నేను? ఎన్నిసార్లు పెడతా బండి? మళ్ళీ నాకేం తెలుసు అంటావు నువ్వు? నాకేం తెలుసు అంటే నేను సన్ని తీసుకోపోయినా అనుకుంటున్నాను. నేను ఎందుకు తీసుకోతాడు భయ్? ఆడు తీసుకోదో చెప్తాడు కదా, నాకు అడుగుతాడు కదా. ఎవరు చెప్పకూడదు బండి తీసుకోడు కదా. నాకేం తెలుసు అది బండి ఇప్పుడు బండి గేట్లకి వెళ్ళి బయటికి పోతుంది అంటే నీకు తెలిసే పోతుంది. వాళ్ళు తెలియకుండా ఎట్లా పోయింది బండి ఇప్పుడు? మళ్ళా సన్నీకి అడుగు. ఏం అడగాలి ఏమంటే సన్ని మీద ఉక్కుతున్నావు మీ ఇంట్లో, సన్ని వాళ్ళ ఇంట్లో. నేను మీకు కరెక్ట్ బరాబర్ 5:30 అవుతుంది, 6 వరకు టైం ఇస్తా. నాకు నా బండి రాలే అనుకో, మీ 2 బండ్లు కైపోతాయి. ఎరా నీ బండి ఖచ్చితంగా కాలబెట్టేస్తారా? నీ ఆర్ఎక్స్ మీద చేస్తానే మళ్ళీ చెప్తున్నా మంచిగా ఉండదు. ఆర్ఎక్స్ అందుకే కనిపించదు, చూస్తావా? అరే నీ మన ఆ బండి కాడికి రాకండి, మన బండి బండి కాదు. ఎవరికి అడుగుతావు? బండి అంటే మా దాకా అవుతుందేమో మీకు. మనం తప్ప ఎవరు తీయం. మళ్ళీ ఎవరు తీసిర్రా? మనం తీయమంటారు మళ్ళీ ఇద్దరు కలిసి. నాకు అర్థమైంది వద్దులే లైట్ తీసుకొని బండి ఇప్పేసిన అని చెప్పి నా బండి మీద ప్రాంక్ చేసినట్టున్నారు మీరు. R15 చేస్తే లేకపోతే అంకుల్ యాక్టివ్ నువ్వు తెచ్చినప్పుడు దాని మీద మళ్ళీ సీనే ఎదురా సార్ నీ పోయి కంప్లైంట్ అని తెచ్చుకుందాం కదా బాయ్. కంప్లైంట్ ఎందుకు ఇస్తామని ఆపుతుండు. ఇది చిన్న బండి కాదు, కంప్లైంట్ ఇవ్వాలా. ఫాస్టెస్ట్ RX అని చెప్పి చేద్దామని చేస్తుండే ఆయన బండి ఇంజన్ తీసి వేసుకుంటాను. మజాక్ అవుతుందా రా? నేను ఏం మాట్లాడుతున్నా? నిజంగా బండి కనిపిస్తలేదు ఉట్టి అనుకుంటున్నావా? నా బండి ఏది పోయి నాకు బీపీ లేకపోతే తీసుకోపోతే మన వాళ్ళే తీసుకోపోతే. అరే ఎవడు పోయి మనోళ్ళు ఎవరు తీసుకోరు చెప్పు. మళ్ళా చెప్తావా? అది రాగు, నువ్వు అరుస్తున్నాయింది. చెప్తావు అంటే నీకు తెలుసా ఎవరు తీసుకోరు? తెలుసు ఎవరు తీసుకోరు? తీసుకోపోయిండు. అరే నాకు మజాక్ అడకరే ఇర్ఫాన్ ప్లీజ్, నా బండి తీసుకోపోయిండు. బయటికి పోయింది ఇర్ఫాన్, నేను బయటికి పోవాలా? నువ్వు ఏం చేస్తావు చేసుకో, నాకు నా బండి తెచ్చి అర్థమైందా? నాకు నా బండి తెచ్చి నాకు నా బండి కావాలా? అర్ధ గంటలో సీదా పోయి పిఎస్ఆ కంప్లీట్ ఇస్తాను నేను చెప్తున్నా. ప్రాంక్ చేస్తా చేసే ఉంటే ఇన్ఫర్మేషన్ చేస్తావా? నిజానే పోయింది వాళ్ళ. నువ్వు ప్రాంక్ చేస్తున్నావు. అరే ప్రాంక్ ఎందుకు చేస్తావు? ప్రాంక్ ఉంటే ఏంతో చేసుకుంటావా? నీకు చెప్పి చేస్తా ఆ ప్రాంక్ ఉంటే. అరే సన్నీ నిజంగా బండి పోయింది. నా బండి మీద చేసిన అంటే మాట్లాడుతుండు. అరే నాకు నవ్వు వస్తుంది అప్పటి నుంచి ఇద్దరిని చూసి. ఫస్ట్ టైం మా ఇంట్లో నుంచి బండి పోదు బయటికి. తాళం పెడితే నీకే తెలుసు నాకు తెలుసు. తాళం పెడితే అన్ని బండ్లు పోతాయి బయటికి. అరే తాళం ఏడ పెడతావు నీకు తెలుసు నాకు తెలుసు. మళ్ళీ బండి ఏడ పోయింది, నేను బండి అమ్మతో తీసుకోవాలి. మీరే దాచిపెట్టి మీరే తమాషా చేసుకుంటారు. మజాక్ ఆడుతున్నా అని చెప్పారు పోయి, లేదా కంప్లైంట్ ఇచ్చుకుంటూ అర్థమైందా? లాస్ట్ టైం మా డాడీ బండి పోయినప్పుడు ఇట్లనే అయింది స్టోరీ. నేను మా డాడీ మీద ప్రాంక్ చేశాను మజాక్ ఆడినా, మా డాడీ పోయి కంప్లైంట్ ఇచ్చుకుంటాను. నిజానే పోయింది బండి. నేను మజాక్ ఆడినా బండి నేను తీసుకోవాలని చెప్పాను, బండి నిజమే పోయింది ఆ రోజు. తీసుకోరు మన వాళ్ళు, తీసుకోతారు తీసుకోవడానికి. ఇంకా నాకేం తెలుసు భయ, నేను ప్రాంక్ చేస్తున్నా అప్పటి నుంచి మీరు టైం పాస్ చేస్తున్నారు. టైం పాస్ చేస్తారు భయ, నువ్వు టైం పాస్ చేస్తున్నావు. ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చినా 50 రూపాయలు కట్టినానికి ఇప్పుడే. ఏడవైంది భయ్ బండి, నాకు బండి కావాలా భయ్. నా బండి దాపెట్టిరా వీళ్ళు, బండి ఏడబెట్టి ఎత్తులేరు. నాకు తెలియదు అంటారు వీళ్ళు. తాళం ఇట్లుంటే బండి పోతుందా? ఏమైందిరా ఏడబెట్టి ఎందుకురా మదాకులు?
బండితో నేను ఎందుకు మజాక్ ఆడతాను? అరే అవురా మన బండిలో పెట్టినప్పుడు తాళం ఆయన దగ్గర ఉంది, బండిలో పోతుంది. బండి ఇప్పేసి 1 వీక్ అవుతున్నాను, అప్పటికెళ్ళి ఆడడం మజాక్ ఇప్పుడు ఎందుకు ఆడతాను? మజాక్ ఆడితే మజాక్ ఆడి, లేకపోతే పోలీస్ స్టేషన్ పోయి స్టార్ట్ అవుతుంది ఇష్టం. నేను అదే చెప్తున్నా, అరే మీరు తీసుకోపోతే చెప్పారు పిఎస్ఐ కంప్లైంట్ ఇస్తా అని చెప్పిన. లోపల ఏం లేదు, పోయింది బండి. చెప్పమన్నా బండి వానికి రేజ్ ఉందివా ఇవ్వదన్నా, ఇగో నేను అయినా తీసుకోపోయిన అనుకుంటున్నా. నేను తీసుకొని అనుకుని తమ్ముడు పొద్దున్నకెళ్ళి కాల్ చేయకుండా నాకు. అది తాళం మీ నుండి ఎట్లా తీసుకుపోతాను బండి? పిఎస్కొని కంప్లైంట్ ఇస్తాం, అప్పటికెళ్ళి అదే అంటే వీళ్ళు మళ్ళా ఆడతారు. మనలో పోలీస్ స్టేషన్ పోతాం మన ఇష్టం, మనలో దాసి ఉండొచ్చు, మనలో తీసుకొని ఉండొచ్చు అంట. అరే మనలో అదే ఓరు చెప్పు పోయి ఇంకోరు తీసుకోతారు ఇది బండి. మీ ఇంట్లోకి వెళ్ళి పర్మిషన్ కూడా బండి ఎవరు ముడతారు మళ్ళా? మళ్ళీ అప్పటికెళ్ళి అదే ఆడుతున్నా, అప్పటికెళ్ళి అదే. ఏమైందిరా మీరు మజాక్ ఆడుతున్నారు, నా మీద ప్లాన్ చేస్తారేమో అనుకుంటున్నాను. అరే అయినా అదే అంటుండు, ఈడ అదే అంటుండు, నాకు నువ్వు కూడా అదే అంటున్నావు అన్న. ఆయన ఏమంటుండు తెలుసా, అడుగుతున్నాడు ఇంకా ఇద్దరం కలిసి మేము ప్రాంక్ చేస్తాం అనుకుంటున్నా అంట ఆయన. అరే నా బండి నేను అసలు ప్రాంక్ చేస్తాను అన్న, లేకపోతే పోలీస్ స్టేషన్ పోతాను ఇష్టం. ఇద్దరమే పోయి పెడదాం. మీరెందుకంటే మీ మీద పెడతా. మీ మీద అంటే ఏమన్నా నాకేం తెలుసు? అదే అవును, మళ్ళా మీ ఇంట్లో ఉండే బండి మళ్ళా. అయ్యో ఇదంతా విన్నామనుకున్నా ఆ రోజు. తెల్లవేను ఎవరు అరే తెల్లది పక్కన పెట్టా, బండి పోయిందంటే నువ్వు కొంచెం తెల్లవైనా అంటూ అడగండి బండి వేయడం గంట నుంచి ఇదే అడుగుతున్నా. ఇదే అంటారు వీళ్ళు, నాకు తెలియదు అంటారు. పిఎస్ఓ కంప్లైంట్ ఇస్తా అంటారు, ఎందుకు ఇస్తావు పోయి మన దగ్గర ఉండొచ్చు అని అంట. మళ్ళా పోలీస్ స్టేషన్ బండి తీసాయి ఇప్పుడు పోయి మదా. నేను నిజంగా పిఎస్కి వెళ్ళిపోతే చెప్తున్నా, నాకు బండి వేయాలనుకో. అరే పోదాం నడవనా? అరే ఇగో నేను ఒక మాట చెప్పాలా, పోలీస్ స్టేషన్ పో డైరెక్ట్ పోయి కంప్లైంట్ ఇచ్చి ఇంత మదా కాడే లిమిట్ ఉంటుంది. అది అంతే. నువ్వు తెల్లగా ఎందుకు అవుతున్నావు అది చెప్పు. ఎరా బాబ్జీ ఏం చేస్తున్నారా? ఈయన కూడా మా దగ్గర తల మీ నడువు ఉందా పిఎస్ఐ కంప్లైంట్ ఇచ్చేస్తున్నా. తర్వాత మీ ఇష్టం చెప్తున్నా నేను. అరే అబ్బాయి కంప్లైంట్ ఎందుకు ఇస్తావు? మీ ఇష్టం. మళ్ళీ బండి ఏది పోయి వాళ్ళ బండి అప్పటికే గంటకెళ్ళి ఎందుకు అంటే మళ్ళా అయితే బండి దొరుకుతా అన్న. పోదామంటే నా ఆపుతుండే, ఇప్పుడు మనం పోదామంటున్నాం. మళ్ళా షటర్ మీద ఎవరు షట్టర్ మీద ఏముంటుంది అన్న? సామాన్లు ఏమైనా ఉన్నాయేమో షట్టర్ పైన మళ్ళీ ఏడబోతుందిరా బండి ఏడబెట్టినావు? ఈయన పెట్టినా నా బండి తాళం కూడా ఈయన ఉంది. బండి లేదు, మళ్ళా తాళం అయితే ఈయన ఉంది. బండికి తాళం కూడా అట్లనే ఉంది. ఆ బండికి ఏం కాలేదు కానీ తాళం లోపల ఉన్న బండి పోయింది. పవన్ కా అలాగే అడకన్నాను. నీ బండి పోతే ఇట్లనే ఇస్తావు, అట్లనే గమనుంటాను. నువ్వు కూడా వదిలేస్తాను. ఎంత పైసలు నీ అంత గొప్పని కాదన్నా నేను. గొప్పని అనుకుంటున్నావు? గొప్పలా బీదోలా? ఎవరు? మీరు. నేను బీదోళమే అన్న. మేము పిచ్చపోలేం. నేను మజాక్ ఆడుతూ మీరు ఆడుతున్నారు నా మీద ఎప్పుడు. అరే అన్న మజాక్ ఎవరు ఆడతారు అన్న? నువ్వు వస్తున్నా పిఎస్కోమా నా కంప్లైంట్ అని ఇది వస్తా, నాదేం పోయేది లేదు. రమ్మంటే వస్తా నేను పోలీస్ స్టేషన్ నాడు. రిఫాన్ అయితే నీ మీద పెడితే బండి మీ ఇంట్లో పెట్టి ఎవరిదో తీసుకోపోతే నా మీద ఏంది? ఇప్పుడు మీ ఇంటి దగ్గర రోడ్డు కడుతున్నారు, నువ్వు ఈడో పెట్టినావు. అదే అవునా? మీద ఎట్లా ఇస్తా అంటున్నావు? మళ్ళీ ఈ దగ్గరే బండి పోయింది. అందరి మీద ఇవ్వాలా? మా టీమ్ లో బండి రాదు రైడ్ ఇచ్చిరా అని చెప్పి ఆ టీమ్ లో తాళం ఈయనకిచ్చి పోయినా నేను. ఇప్పుడు తాళం ఇచ్చినా లేదా నీకు? అంటే తాళం మీద తాళం ఇస్తారా? బండి ఏమైందన్నా మళ్ళీ బండి ఏమైంది అది నీకు తెలియాలా? అన్న నేను బండి పెట్టి పోయింది నీడైతే నాకెట్లా తెలుసు అన్న? నేను వచ్చారికి బండి లేదు, ప్రాక్టీస్ కి పోయినామన్నా. తాళం తీసుకోపోయి అరే నిన్ననే పోయినా ప్రాక్టీస్ కి, రోజు వదలే మా ప్రాక్టీస్ కి. ఇప్పుడు ఈవెంట్ ఉంది కదా, తీసుకొని వచ్చినాం, బండి పెట్టేసి అది ఇంటికి వెళ్ళిపోయినా. మనోడు చెప్పింది కూడా కరెక్ట్. ఏంది? ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ పోతున్నావేమో అనుకో, మనోడు అనుకుంటున్నాడు. అరే అన్న నేను డైలీ పోతాను, అది తెలుసు అన్న, ఎప్పుడో ఒకసారి పోతాను నేను. నిన్న పోయినా ఈవెంట్ ఉంది కదా, దానికోసం డైలీ పోతా అన్నాడు. నేను అదే అనుకున్నా. అరే అవును భయ్, నువ్వు డైలీ పోతావు అనుకుంటే నువ్వు అడగాల కదా ఒక మాట. పోయి తాళం ఏంటో ఉంది బండిలో తీసుకుని అడగాల కదా. అనుకున్నా అంటే ఇంకోటి తాళం ఇంట్లో ఉంది. బండి పోయింది, ఇంత కూడా టెన్షన్ లేదు. పోలీస్ కంప్లైంట్ అంటాడు దండం పెడతా. వస్తున్నాం ఫోన్ చేసి పోలీసు సాయి కూడా చెప్పినామా, సాయి అయితే సపోర్ట్ చేస్తలేడు. బండి తీసుకోలేదు, బండి నాన్న దగ్గర అంటే సాయి సపోర్ట్ చేస్తలేడా?
నడానా మీరు టైం పాస్ చేస్తారు ఏమన్నా నడమంటే అరే మళ్ళా కూడా ఎందుకన్నా ఆ సమోసాలు ఏడ తీసుకున్నాం మంచిగా నేను తినేవా పొద్దున వచ్చి నా కంప్లైంట్ ఇద్దామన్నా బండి పోయిందంటే సమోసాలు అంటే ఎప్పటికైనా కంప్లైంట్ ఇవ్వాల్సిందే కదా సమోసా తినేసి అరే అలా ఓతులు ఇచ్చేది అయిపోతుంది అన్న ఇవాళ వేసాం ఒక 10 నిమిషాలు ఏం తింటే తినేసి పోదాం పోలీస్ స్టేషన్ కి ఏం క్రీమ్ పెడుతున్నావు తెల్లగా అవుతున్నావు అన్న నేను నడానా వెళ్ళి టైం అయితే ఆయన సమోసాలు తింటాడంట సమోసాలు కావాలంట బండి పోయిందంటే అరే మన కాడక తీసుకుంటే తీసుకున్నా అని చెప్పు రాబోయ్ పోలీస్ స్టేషన్ పోయిందనుకో అరే అరే చెప్పు ఇర్ఫాన్ తీసుకుని చెప్పు ఏమన్నా నేను సమోసా ఏం క్రీమ్ పెడుతున్నావు తెల్లగా అవుతున్నావు మొత్తం ఆయిల్ అంతా నాకే పూస్తున్నావు ఏమన్నా మస్తు తెల్లగా అనిపిస్తున్నారు. అరే తెల్ల రాసాన్ని నాకు నమ్మకాల చేసిన అరే ఆగా నా స్మెల్ క్రీమ్ స్మెల్ చూసి అరే నువ్వు బండి పోయినా బాధ లేదా నీకు సన్నీ బండి మీద బాధ లేదు ఇంకో టైం పాస్ చేస్తున్నాడు ఎవనుకుందిరా నీకుందా బాధ నీకు నీకు బాగానే లేదా మజా ఆడుతున్నావు తెల్లగుండు గిల్లగుండు అని బండి పోయిందని అంటే సమోసాలు తింటా అంటున్నాడు. ఎవరికి అరే నాకు బాగా నడు పోలీస్ స్టేషన్ పోదాం అంటున్నా నేను నడు పోదాం నడు అరే కంప్లైంట్ పెడతా కదా దొరుకుతావు భయ్, ఎట్లా దొరుకుతావు? ఎందుకు అంటే భయపడుతూ నేనే అన్న. అంటే మీరేదో వేసుంటారు బండిని తింటూ ఆడనే కూర్చున్నావు పోలీస్ స్టేషన్ అంటూ సమోసా తింటున్నావు ఎందుకు తింటున్నావు మళ్ళా అరే మళ్ళీ ఏం చేయాలన్నా నువ్వు తింటే నాకు కూడా ఆకలి అవుతుంది నా టైం అవుతుందన్న జన్మమే రుచి చూడడానికి దొరికెరా చికెన్ గుడ్డు స్వీట్ కార్న్ ఆనియన్ 4 సమోసాలు దొరికితే కడుపు నిండా తినొచ్చు మంచిగా ఉంటుంది నా బండి పోయిందంటే నువ్వు సమోసాలు తిని రివ్యూ ఇస్తావేమన్నా సాస్ మంచిగా ఉందా అన్న? ఇక్కడ మాట్లాడుతున్నావు సాస్ మంచిగా ఉందా మసాలా మంచిగా ఉంటుంది అడిగితే తప్ప అన్న. సరే సరే చెయ్యరు ఏం చేస్తున్నాం భయ్ ఏం చేస్తలేము ఇదిగో నాకైతే ఆయనేమో సమోసా మంచిగా రివ్యూ ఇస్తున్నా ఆడేమో పక్కకి వెళ్ళి సాస్ మంచిగా ఉందా నువ్వేమో సమోసా ఇంకా మంచిగా ఉందా అడుగుతున్నా అదే సరే సరే చెయ్యి నీ గూడు చెదిరింది నీ గుండె పగిలి అరే అన్న ముఖం వెనుక అట్లా మార్చుకుంటున్నారు చూడు. అరే బండి కనిపిస్తలేదా అంటే ముఖం ఎందుకు మార్చుకున్నావు ఏం రా భయ్ అనిపిస్తా అన్న అనిపిస్తుంది ఆవిడ ఎవరైనా మనలో ఎట్లా తీసుకుంటాడా సమోసా తిను. తినాలా రెండు సమోసాలు నాకు అర్థమైపోయింది రా బండి మీదే సమోసాలు తినుకుంటా దీర్ఘంగా ఆలోచిద్దాం. అరే మన బండి పోయిందంటే నువ్వు టైం పాస్ చేస్తున్నావు కంప్లైంట్ తీసుకోకూడదు అవుతుందిరా అంటున్నా మరి ఎందుకు ఆపినా నా వైట్ ఉంది వస్తా అని చెప్పి ఇప్పుడు నువ్వు సమోసా ఎందుకన్నావు నువ్వు తింటున్నావు అని చెప్పి తింటా అని మళ్ళీ చెప్పి మళ్ళీ తిని పోదాం మళ్ళీ మా దగ్గర ఉంది అంటున్నావు ఇంద్ర నీ బండి నా చేతిలో ఉంది మాట్లాడదాం నా ప్లీజ్ సార్ నీకు అన్నం పెడతానా మళ్ళీ నా బండి అంటున్నా తినే కూడా బిర్యానీ చెప్తే అదే తినేసి అయిపోతుంది అయిపోయి పోదాం 2 తింటా అన్న 2 తిన్నాను ఎందుకు తింటున్నావు 2 ఎవరు తిన్నారా నా ఏడు తింటున్నా తీసుకో ఇస్తా పైసలు అంటే మదాకైతుందా అన్న నాకు అర్థమవుతుంది ఏమోగా మీకే తెలియాలా అంటే ఎంత జాగ్రత్త అరే నా చూడన్నా ఎట్లా అసలు బొమ్మలేక నిల్చుంది ఏం తెలియాలంటే అరే తీసుకున్న వాళ్ళు అట్లానే ఉంటారు తీసుకున్న వాళ్ళు చేస్తారు బండి నేను నువ్వే తీసుకోపోయినా కూడా సన్నీ తీసుకోపోయినా అనుకున్నావు భయ్ అరే నువ్వు లైట్ కి మస్తు తెల్లగా కనిపిస్తున్నావు తెలుసా అవో లైట్ కొట్టు నా మీద పడ్డేమన్నా నా బండి పోయిందంటే అంటే స్మార్ట్ గా కనిపిస్తున్నావు ఒకసారి కెమెరాలో ఊపిరా బాబా కానీ ఆ ముఖ్య హైలైట్ ఉందా ముక్కు కూడా తెల్లగా అయింది కురుపులు ఉన్నాయా కోట్లలో ఒక్కరికి వస్తుంది ఇట్లాంటి ముక్కు తెలుసుకుంటే ఎప్పుడు రాబోయి నాకు జర టెన్షన్ అయినా తగ్గుతుంది అన్న మాకు లేదా నా టెన్షన్ ఏ టెన్షన్లో టెన్షనే కనిపిస్తలేదు చాయ్ తాగి పోదామా నా చాయ్ అంటే ఏమో నా బిర్యానీ తినా బిర్యానీ నిన్న వండుకో పెట్టుడు వేసా అరే కంప్లైంట్ ఇద్దాం నడా ఫస్ట్ పిఎస్కో అంటే నువ్వు టైం పాస్ ఎప్పుడు చేస్తావు. పోయింది నిన్న రాత్రి పోయింది రాత్రి ఆపోతున్నానా నైట్ పోయిందనా రాత్రి రాత్రి ఎట్లా పోయిందన్నా అది సాయంత్రం పెట్టినా మన మీద ప్రాంక్ చేస్తుండే లైట్ తీసుకోరా అవి. అర్థమైపోయింది ఇదిగో తీ. రైట్. అరే ఈ ప్రాంక్ కూడా మాకు కూడా వచ్చు అర్థమైపోయింది అరే కూడా అంటే కాదన్నా నేను సాయంత్రం పెట్టి పోయినా బండి ఇప్పుడు ఇంటికి పోతే బండి లేదు సాయంత్రం ఇప్పుడు పోతే అరే బండి ఎప్పుడు పోయి టైం ఎట్లా చెప్తున్నావు నిన్న రాత్రి పోయిందంటున్నా సాయంత్రం అంటలేదు నేను రాత్రి నిన్న నైట్ ప్రాంక్ చేస్తున్నా అరే సాయి కొట్టేస్తాను నేను ఇప్పుడు చెప్తున్నా అరే నాకేం తెలుసా నాకు తెలియదా పెట్రోల్ వేసుకొని వచ్చి బండి రెడీ చేసి నాకు చెప్తున్నావు అర్థం అడిగిపోయి నన్ను అంటావు నువ్వు ఉల్టా
రాత్రి పోయిందని నీకు ఎట్లా తెలుసా మళ్ళా నేను సాయంత్రం పెట్టినా 7 o'clock 8 o'clock బండి ప్రాంక్ చేస్తున్నాడు ఆయన మా- సరే మేము రామ్ రా పో మాకొద్దు కాదన్నా, కంప్లైంట్ ఇచ్చుకో నువ్వు బండి రైడ్ చేసి మా మీద ప్రాంక్ చేస్తా అంటే మాకు తెలియదు రైడ్ చేసారా बंडी आड़ा टाइम कोई नहीं किया भाई गाड़ी इसको रात में गया बोल के कैसा मालूम रात में गए बोले कैसा मालूम हो तो कल शाम में 7 बजे रखा गाड़ी घर का गाड़ी सुबह उठ के आज गया मैं सुबह गई होगा 6 बजे किसको मालूम रात को ही बोलते इन्हें कर रहा खाली पागल बना रहा रात से लेके सुबह तक गैप में कहाँ गई गाड़ी फिर ये छोटे बच्चे करते अरे పెట్టిన వాడిని పెట్టిన జాగాలో ఏడవదో आता चाबी मेरे पास ही है हमारी गाड़ी में ही है आड़े बंदे को पिछों అమ్మతో నాకు బండి తెలియదు సార్ నేను తీయలేదు తెలియదు నేను తీయలేదు शटर फाड़ लिए दोनों मिलके तुम लड़ लिए अब जो है तो दोनों गाड़ी पे बैठ के जा रहे हैं ये बंदा సరే నువ్వు దిగు సరే నువ్వు దిగు ना बोला पीएसकी నాకు అర్థమైపోయి బండి నీ దగ్గరనే ఉంది మజాక్ ఆడుతున్నావు అరా నా దగ్గర నీకైతే ఫోన్ చేస్తానా నేను అరే నీ దగ్గర నీకు రాత్రికి పోయిన బండి ఎట్లా చెప్తున్నావు అరే సాయి మజాక్ ఆడుతున్నావు నాకు తెలియనా అరే గిఫ్ట్ కొడతా ఇట్లానే సారీ అన్న అయ్యో, నా చేదుడు కిచ్చి కిచ్చి ఎట్లా చేసేసిండు ఇవన్నీ మీ వానుకోలే భయ్ దేకో ఎదురా ఎదురా పూరే ఇసుకేచే అన్న సారీ అన్న బై మిస్టేక్ అన్ని అంటే అట్లా ఇగో చూడు ఎంత పెద్దగా ఉంది జూమ్ చేయి అన్ని వీనివే ఇవన్నీ అన్న నాకు సురుకులు పెట్టలే అన్న మళ్ళీ ఇగోనా డిఎన్ఏ టెస్ట్ చేపిస్తా నువ్వు చెప్పియా చెప్తారు అన్నా, ముక్కు అరే. పెట్టినట్ట. మూడు సరసాలు అవుతున్నావు తమాషా చేస్తున్నావు అరా నడు ఓ నడు మజాక్ ఆడుతున్నావు ఉట్టిగానే వండుతుంది చెయ్యి ఇగో ఎన్ని కోళ్ళు చూడు సరే దానా పేసుకోదాం దానా చాలా రేపు కాదు. అరే మేము రాను రా పోరు పెట్టుకోపో నేనే చూసుకున్నా నేనే వద్దున్నా పేసుకోండి రావాలా మేమెందుకు రావాలా వస్తాను, బండి నీ అన్న వాళ్ళ. దగ్గర ఉంది కదా రాబోయ్ మళ్ళీ నా దగ్గర ఎందుకు కేసు పెడతానా ఓ మళ్ళీ ఎన్ని పోతారో PS కి నేను? పో నడుస్తాయి బండి ఇది ఓవర్ వచ్చినా 2 గంటలకెళ్ళి వరుతున్నా నేను 2 గంటలకెళ్ళి పిచ్చానే వరుతలేను ఏమో బాగుంటుందట అదేనా పోతున్నా నువ్వు స్వీట్లు తిను బిర్యానీ తిను ఇన్నే వండుకోను దిగో దిగు 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 వాడే పెట్టుకున్నావు సరే రైట్ నేనే తీసుకోయినా అనుకుంటారు బండి పోయి గమ్మన పిఎస్ఐ కంప్లైంట్ పెడితే అయిపోతుంది